ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలము దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఇటు రీతిగా ఈ విజ్ఞాపన కూడికలో మనమందరం కూడా చేరి ఉండుటకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. కీర్తనల భాగము 28వ కీర్తన, కీర్తనలు 28వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. చాలండి. ఈ 28వ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు జీవితంలో తనకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే, సమస్య వచ్చినప్పుడే కానివ్వండి, సంతోషం వచ్చినప్పుడే కానివ్వండి, పరిస్థితి ప్రతికూలతగా ఉన్నప్పుడే కానివ్వండి, కన్నీరు కార్చేటువంటి సమయంలోనే కానివ్వండి, దుఃఖముతో నిండినటువంటి సమయంలో కానివ్వండి, ఆనందంతో ఉన్న సమయంలోనే కానివ్వండి, ప్రతి సందర్భంలోనూ ప్రతి సమయంలోనూ దేవునికి ప్రార్థన చేసే అలవాటు ఉంది, దేవునికి మనవి చేసే అలవాటు ఉంది, దేవునికి తన యొక్క సంగతులన్నీ తెలియపరిచేటువంటి గుణం ఉంది. సంతోషములోనూ దేవునికి చెప్పాలన్న ఆశ కలిగిన వాడు, దుఃఖములో కూడా దేవునికి చెప్పాలన్న తపన కలిగిన వాడు. మనుషుల వైపు చూసే మనస్సు దావీదుకు కనబడినట్లుగా ఎక్కడ కూడా కనబడదు. ప్రతి విషయంలోనూ చిన్న ప్రాయము నుండే అతడు ఒంటరిగా గొర్రెలు కాస్తున్నది మొదలుకొని రాజు అయిన తర్వాత కూడా, తన కాలాన్ని ముగించే వరకు కూడా దావీదు దేవునితో సత్సంబంధాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునితో ఉన్న సంబంధాన్ని పెంపొందించుకునే వాడిగా కనబడతా ఉన్నాడు. దావీదు ప్రతి విషయాన్ని కూడా దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడేవాడై ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఇక నేను బ్రతకడానికి కూడా కష్టం అనుకున్న సందర్భాల్లో కూడా దేవుని వైపు చూసి ఆదరణ పొందినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శత్రువులు తరిమినప్పుడు దేవుని వైపు చూశాడు, సంతోషం కలిగినప్పుడు దేవుని వైపు చూశాడు. ప్రతి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి దావీదు జీవితంలో ప్రతికూల సమయం ఏర్పడింది. ఎలాంటి ప్రతికూలత అనంటే, ఒకప్పుడు సౌలు తరిమాడు. సౌలు ద్వారా అనేక దినాలు, అనేక సంవత్సరాలు అరణ్యంలో తిరిగాడు. అనేక పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తూ సౌలుకు దూరంగా జీవించినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి దావీదును తరుముతూ ఉండగా దావీదు పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నా. ఇక్కడ ఈ 28వ కీర్తన రాయడానికి గల ఉద్దేశం ఏంటి అంటే, దావీదు జీవితంలో కలిగినటువంటి కష్టం ఏంటి అంటే, ఈ మాటలు పలకడానికి దావీదు హృదయంలో కలిగి ఉన్నటువంటి బాధ, నిట్టూర్పు కారణం ఏంటి అంటే, తన కుమారుడైనటువంటి అబ్షాలోము అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కుమారుడని పిలువబడతా ఉన్నాడు, దావీదు తండ్రిగా పిలువబడతా ఉన్నాడు. ఈ అబ్షాలోము అనబడేటువంటి వ్యక్తి చాలా సౌందర్యవంతుడు. చదువుదాం 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. అబ్షాలోము ఒక రథమును, ఆ గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది భటులను ఏర్పరచుకునేను. ఉదయముననే లేచి బయలుదేరి ఆ పట్టణము యొక్క గుమ్మము మార్గమునందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై ఆ వ్యాజ్యమాడు ఎవరైనను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడమని అడుగుచు, నీ దాసుడైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో
ఫలానా దానికి చెందిన వాడినని వాడు చెప్పగా, అబ్షలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దానిని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడువాడు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతనిని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పునందుటకై రాజు వద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులందరికీ అబ్షలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. అబ్షలోము ఎలాంటి వాడు అంటే తన పై 14వ అధ్యాయంలో 25వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలీయులందరిలో అబ్షలోము అంతా సౌందర్యము గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. అబ్షలోమునకు 3 కుమారులను తామారునొక కుమార్తెయును పుట్టిరి. చాలండి. ఎలాంటి వ్యక్తి అనంటే చాలా సౌందర్యవంతుడట. అబ్షలోము వంటి వ్యక్తి ఎవడు కూడా రాజ్యంలో లేడు. చూడడానికి చాలా రూపవంతుడిగా కనబడుతున్నాడు. అనేకులను ఆకర్షించేటువంటి గుణం కలిగిన వాడు. అలాగే తనకున్నటువంటి దేహదారుఢ్యమును, తన శరీరమును అంతా కూడా అనేకులకు అతడు గొప్పవాడిగా కనబడుతూ తన యొక్క అందము చేత, తన యొక్క మాట చేత, తన యొక్క మాట నేర్పరి చేత తాను చేస్తున్నటువంటి పని ఏంటి బహు సౌందర్యవంతుడే కానీ గుణాలు మాత్రం సౌందర్యంగా లేవు. పై రూపము చాలా చక్కగా కనబడతా ఉంది. తన యొక్క ఆలోచనలు, తనకున్నటువంటి గుణాలన్నీ కూడా చాలా దేవునికి అయిష్టమైనవిగా కనబడతా ఉన్నాయి. ఎలాంటి గుణాలు మనం ఇందా చదివాం కదా. దావీదు అనబడేటువంటి రాజు దగ్గర కుమారుడైనటువంటి అబ్షలోము తన తండ్రి దగ్గర మాట మంచి కోసం అక్కడ నిలబడి ఉన్నాడు. తండ్రికి మేలు చేయడానికి అతడు ఉపయోగపడాలి. తండ్రికి కీడు చేయడానికి అతడు ఉపయోగపడకూడదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మా నాన్న నన్ను నమ్మి ఇక్కడ బాధ్యతను అప్పగించాడు అనుకో, నేను నమ్మకంగా ఈ బాధ్యతను సక్రంగా నిర్వర్తించి నాన్నకు ఘనత తీసుకొచ్చే వ్యక్తిగా నేను మరలా తిరిగి ఆయన చేతిలో పెట్టాలి. కానీ ఆయనకు అపకీర్తి తెచ్చే వ్యక్తిగా నేను తీసుకున్నటువంటి ఆ పనిని నమ్మక ద్రోహం చేయడానికి నేను పూనుకోవడం అది నాకు ఆశీర్వాదం కానే కాదు. కానీ అబ్షలోము యొక్క గుణం ఎలాగుంది అంటే, తండ్రి ఏమో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. కానీ ఆ రాజ్యాధికారిగా ఉన్నటువంటి ఆ రాజు దగ్గరికి అనేకులు తమ కష్టాలను చెప్పుకోవాలని, వారి బాధలను చెప్పుకోవాలని, వారి సమస్యలను చెప్పుకోవాలని, వారి ఇబ్బందులను చెప్పుకోవాలని అందరూ కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ న్యాయాధిపతి అయినటువంటి రాజు అయినటువంటి దావీదు దగ్గరికి రావడానికి వారందరూ కూడా వస్తూ ఉన్నారు. దాని దగ్గర కలుసుకుని కూర్చున్నాడు ఈ అబ్షలోము అనబడే వ్యక్తి. ఏం చేయాలి? ధైర్యం చెప్పి వారందరినీ కూడా రాజు అయినటువంటి దావీదు దగ్గరికి పంపించాలి. కానీ ఈ అబ్షలోము చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎవరైతే సమస్యతో వచ్చారో, కష్టంతో వచ్చారో, ఇబ్బందితో వచ్చారో వారందరినీ కూడా రాజు అయినటువంటి దావీదేమో లోపల ఉన్నాడు, బయట కూర్చున్నటువంటి, బయట ఉన్నటువంటి ఈ అబ్షలోము అనబడేటువంటి వ్యక్తి, కుమారుడైనటువంటి వ్యక్తి, తండ్రికి నమ్మకంగా పనిచేయాల్సినటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? తన నోటి మాట 3వ వచనంలో, అబ్షలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని.
అంటే రాజుని ఏం చేస్తున్నాడు? ఫెయిల్ చేస్తున్నాడు. రాజు యొక్క స్థితిని తగ్గించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాజు యొక్క మంచితనాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు మంచి సమస్యతోటే వచ్చావు, మంచి ఆలోచనతోటే వచ్చావు, నీ సమస్య తీరాలనే ఆలోచనతోటి నువ్వు ఇక్కడికి వచ్చావు, కానీ నీ సమస్య తీర్చడానికి రాజు కానీ రాజు దగ్గర ఉన్నవారు కానీ ఎవరు కూడా సరిపోయిన వారు లేరు అని అంటున్నాడు. అంటే తండ్రి మీదే వ్యతిరేకమైనటువంటి మాటలను అనేకులకు ప్రకటన చేస్తూ ఉన్నాడు. తండ్రిని గురించి అతడు అనేకులకు అయిష్టత పుట్టించేటట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి దగ్గరికి ఎవరు రావడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులుగా అతడు మారుస్తూ ఉన్నాడు. నమ్మక ద్రోహం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఈ అబ్షలోము అనబడేటువంటి వ్యక్తి. పైకేమో నాన్నతోటి సత్సంబంధం కలిగిన వాడుగా ఉన్నాడు, బయటేమో కుయుక్తి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. వ్యతిరేకమైనటువంటి ఆలోచనల్ని తండ్రికి విరోధంగా లేపుతూ ఉన్నాడు. ఇలాంటి కొడుకుని ఆధారం చేసుకున్నటువంటి తండ్రి అయినటువంటి దావీదు గమనించలేకపోయాడు. ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వారందరినీ కూడా దగ్గరికి తీసుకొని ఏం చేస్తున్నాడు? మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతనిని పట్టుకొని ముద్దు పెట్టుకొనొచ్చు వచ్చెను. ప్రతి ఒక్కరిని కూడా తండ్రినేమో బ్యాడ్ చేస్తున్నాడు, తండ్రినేమో చెడ్డవానిగా చూపిస్తున్నాడు, తండ్రినేమో పనికి రానటువంటి వ్యక్తిగా చూపిస్తున్నాడు, తానేమో గొప్ప వ్యక్తిగా అనేకులకు పరిచయం అవుతూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వారందరినీ కూడా కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ వచ్చే వారందరినీ కూడా తన వశం చేసుకుంటా ఉన్నాడు, తన వైపు త్రిప్పుకుంటా ఉన్నాడు. తండ్రికి తెలియట్లా ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఈ కుయుక్తులు తండ్రికి అర్థం కావడం లేదు. కుమారుడే కదా అని అనుకుంటా ఉన్నాడు. బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతల్లో సక్రమంగా నిర్వర్తించాల్సింది భావించి ఇప్పుడు తండ్రికే నష్టాన్ని కలుగు చేసే వ్యక్తిగా మారిపోతా ఉన్నాడు. తన ఆలోచన అంతా కూడా ఏంటో తెలుసా? ఆ తండ్రి స్థానాన్ని నేను పొందుకోవాలన్న తపనతోటి రాజు అయినటువంటి దావీదును ప్రక్కకు నెట్టేసి నేను ఆ రాజ్యాధికారాన్ని నేను చేపట్టాలన్న ఆలోచనతోటి దావీదు కోరుకుంటే వచ్చినటువంటి రాజ్యం కాదండి అది. గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదును దేవుడు పిలిచి అప్పగించినటువంటి బాధ్యత అయ్యింది. దావీదు ఆశపడలేదు, ఏనాడు కూడా నేను రాజు అవ్వాలని ఆశపడలేదు. గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తి సమూయేలు ప్రవక్త వచ్చి పిలుస్తా ఉన్నాడు, నీ కనిష్ట కుమారుడు అయినటువంటి వ్యక్తిని పిలవమని చెప్పని. కనబడిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు కోరుకోలేదు, కానీ దూరముగా ఇంకా అప్పటికి రాకపోయినప్పటికీ అతడు వచ్చే వరకు ఎదురు చూసి అతన్ని అభిషేకించడానికి దేవుడు ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో దావీదు ఆ స్థానానికి రాగలిగాడు. కానీ అబ్షలోము ఏమంటాడు? అది నా చేతులతో నేనే తీసేసుకోవాలన్నటువంటి కాంక్షతోటి ఇప్పుడు తండ్రిని వ్యతిరేకపరుస్తున్నాడు ప్రజలందరికీ కూడా. ఈ పరిస్థితులన్నిటి కూడా రాను 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 ప్రజలందరికీ కూడా రాజు అయినటువంటి దావీదు మీద కోపాన్ని తెప్పించే వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడు తన విషయాన్ని గమనించినటువంటి తండ్రి చేస్తున్న పని ఏంటో తెలుసా? 13వ వచనం 14వ వచనంలో 15వ అధ్యాయము 13-14 వచనాలు. ఇశ్రాయేలీలు అబ్షలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను, అబ్షలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనం పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తి వాత హతము చేయకను ఉండినట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము. అదండి, కుమారుడు శత్రువై తండ్రి మీద పన్నినటువంటి ఆ కుట్రలో తండ్రి ఏం చేస్తున్నాడు? అబ్షలోము నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అబ్షలోము దేనికైనా తెగించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. తండ్రి ఏమో మమకారంతో కుమారుని ఎదుర్కొని కుమారునితో పోట్లాడడం అతనికి ఇష్టం లేక, ఎవరైనా చూసినా కూడా ఏమనుకుంటారు అన్నటువంటి సిగ్గుతోటి ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు? కుమారుడితో ఎదురాడడానికి ఇష్టపడక కుమారుడేమో
రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రజలందరినీ తన వైపు తిప్పుకొని కుమారుడు ప్రయత్నం చేస్తుంటే తండ్రి ఏమో సిగ్గుకు తల ఉంచి పారిపోవడానికి ఇష్టపడి అతడు యోధ అరణ్యమునకు వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి తన యొక్క జీవితంలో మింగుడు పడినటువంటి పరిస్థితి. ఎవరికైనా చెప్పుకుందామా? కుమారుడే శత్రువు అయ్యాడు, అది ఎవరికి చెప్పుకునే పరిస్థితి కాదు. ఇదిగో దూరపు వ్యక్తి అయినటువంటి సౌలే తరిమితేనే మనుషుల సహాయం కోరు కనుక దేవుని సహాయం కోరుకున్నాడు. ఇంట్లో వ్యక్తి శత్రువు అయితే ఇంకెవరికి చెప్పుకోగలడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి మొరపెట్టడానికి ఇష్టపడుతూ రాసినటువంటి కీర్తన 28వ కీర్తన చదువుదాం అన్నమాట. మొట్టమొదటి వచనం, యెహోవా నేను నీ